మాట్లాడచ్చు మళ్ళా మాట్లాడతాదు. ఓకే, నమస్తే సార్. ఇది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఒక 3-4 రోజులు వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలకు ఎటువంటి స్పందన ఇస్తారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాలైనా దేశాలైనా కానీ వీళ్ళే ప్రభుత్వాలు ఫస్ట్ వర్షాకాలం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ముందు జాగ్రత్తలు తీసుకోవాలా. అదే ఏ విధంగా వాళ్ళ బాధ్యత. రెండవది, ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కడ ఉన్నా తడి అనేది ఉంటుంది. అక్కడ పోల్ స్తంభాలు ఉంటాయి, అలాగనే కరెంటు స్తంభాలు ఉంటాయి, ఇంకా వేరే వగర అంటే రైతులు మోటార్ పెట్టుకొని పోతారు. ఆ షాటర్లో నీళ్ళు అనేది ఎక్కుతాయి. ఆ నీళ్ళతోటి కూడా ముట్టుకుంటే షార్ట్ వస్తుంది. కాబట్టి అలా చాలా ప్రాణాలు పోయినాయి. మేము ఉదాహరణ కూడా 2-3 వీడియోలు కూడా పంపిస్తాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. రైతులు ముఖ్యంగా తన బావి కాడికి పోయినా బోరు కాడికి పోయినా తడి చేతితోటి మోటార్ స్టార్ట్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నా. ఇది గమనంలో పెట్టుకోవాలి. తడిలో ఉన్న తమ్మాలు కూడా ఆనుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ప్రజాగలం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టిరు సార్. అది ప్రజల కోసం, ప్రజల సమస్యల పైన లేకపోతే ఏం సార్ ప్రజాగలం అనేది? ప్రజల సమస్యల మీదనే. ఎక్కడైతే సమస్య ఉందో దానికి వెలికి తీసి ఆ యొక్క అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజెప్పడమే ప్రజాగలం యొక్క ఉద్దేశం. అది పని వెలికి తీసి మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడం వరకు ఈ పోరాటం అనేది ఆగదు. ఈ ప్రజాగలం యొక్క ఉద్దేశం అదే. ప్రజాగలం యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది సార్ మీకు? యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు ఓన్లీ విలేజ్ వరకే అనుకుంటారు పబ్లిక్. ఆరుట్ల గ్రామం వరకే స్టేట్మెంట్ వస్తాయని చెప్పేసి. కానీ అదే యూట్యూబ్ అయితే ప్రపంచం మొత్తం పోతుంది. ఎక్కడ ఏ దేశం ఎక్కడంటే ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం ఏ రాష్ట్రాలకైనా వ్యాపిస్తుంది. కాబట్టి ఆరుట్ల గ్రామము, ఈ ఆరుట్ల గ్రామంలో ఇది జరిగింది, ఇది అభివృద్ధి జరిగింది అని చెప్పి తెలియజేయాలంటే ఒక యూట్యూబ్ ముఖ్యం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసాం. ఓకే, ప్రజల పైననే సమస్యలు అంతే. అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఏదైనా మీ దగ్గరకు వచ్చిందా సార్? ప్రజలు చాలా సమస్యలు వచ్చాయి, తీర్చిన. గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం మన లెనిన్ నగర్లో తమ్మాలు లేక చాలా బాధపడ్డారు. అల్వాల ప్రసాద్ రెడ్డి కాడ అక్కడ ఆ రూట్లో 15 సంవత్సరాలు ప్రభుత్వాలు ఎన్నికలలో సర్పంచ్ దాన్ని పట్టించుకోలేదు. ప్రజాగలం పోయి అక్కడ వెలికి తీసి ఆ సమస్యను వెలికి తీసి ఇప్పుడున్న మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో సంప్రదింపులు చేసి ఆ యొక్క స్తంభాలను కూడా పాతిపించిన బాధ్యత భూపాలు ఉంది. కాబట్టి పాతించడం అదో రికార్డు. రెండవది, కరెంటు స్తంభాలు కూడా ఎక్కడెక్కడైతే ఈ వైర్లకు తాకుతున్నాయో చెట్లు, ఆ కొమ్మలు కూడా కొట్టిపించేసాం దగ్గరుండి. మూడవది, ఎక్కడైతే మోరీలు ఉప్పొంగుతున్నాయో అక్కడ చెత్త ఉంటుంది, దాన్ని కూడా దగ్గర నుండి తీపించినాం. నాలుగవది, సుందరనగర్ కాలనీలా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ పైప్ లైన్ వేసిరో కొత్తగా, ఏది కృష్ణ వాటర్, అక్కడ నీళ్ళు అనేది రాలే. ఆ వాటర్ గురించి నేను పోరాటం చేసి ఆ యొక్క పైపులు కొత్తగా మళ్ళీ కట్ చేయించి ఆ పైపులు వేయించిన. ఇప్పుడు సుందరనగర్ నీళ్ళు పుష్కలంగా వస్తున్నాయి. ఆ సమస్య కూడా తీసిన. ఫస్ట్ మనిషికి కావాల్సింది నీళ్ళే కదా. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటారు. ఇక పోటీ అంటే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కుళ్ళిపోయిన రాజకీయాలు ఉన్నారు, కుళ్ళిపోయిన నాయకులు తయారైపోయారు టోటల్గా. ఎందుకంటే వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు, ప్రజల స్వార్థాన్ని పక్కకు పెడుతున్నారు. ఆ పైకి వచ్చేసినామా ఇవాళ రోజు ఎంత సంపాదించుకున్నామని చూస్తున్నారు. కాబట్టి నిస్వార్థంగా పనిచేయాలి. రాజకీయంలో వచ్చినామంటే ఆ నిస్వార్థంగా పనిచేసేందుకే ఈ ప్రజాగలం ముందుకు తీసిండు. కాబట్టి ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా ప్రజలకు సేవ చేసేందుకే ఈ భూపాలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే నెక్స్ట్ సర్పంచ్ ఇట్లా వేస్తున్నారు అని తెలిసింది. నెక్స్ట్ సర్పంచ్ అంటే నేను తప్పకుండా ఉంటాను రంగంలో. అది ఎందుకంటే నాకు 4 పిల్లలు, అది ఒక జీవో ఉంది జిహెచ్ఎంసీ ఆఫీస్ పరిధిలో. అవి ఒక జీవో తీసి 4 ఉన్న 5 మంది ఉన్న 3 ఉన్న పోటీ చేయాలని చెప్పి చెప్పింది ప్రభుత్వం. జీవో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో కూడా జీవో ఇవ్వచ్చు. మాలాంటి ఒక వ్యక్తి కూడా కేసు చేసిండు కోట్ల, అది నడుస్తుంది. దానికి నా జీవో పాస్ అయింది అనుకో, నేను తప్పకుండా రంగంలో ఉంటాను, తప్పకుండా సర్పంచ్ పోటీ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.